నమస్తేనండి. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో కార్తీక ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ 2 రోజులు ఏం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో ద్వాదశి, కార్తీక పౌర్ణమి విశిష్టత, ఈ 2 రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలి వంటి వివరాలను తెలుసుకుందాము. దీపావళి తర్వాత రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసము సంవత్సరంలో వచ్చే 8వ నెల. చంద్రుడు పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తీకం అనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా కూడా ఇద్దరూ సంతోషిస్తారని అంటున్నాయి మన శాస్త్రాలు. ఈ నెలలో చేసే జపము, ధ్యానము, నదీ స్నానము, దానము, ఆరాధనతో సకల శుభాలు కలుగుతాయని మన పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సోమవారానికి అధిపతి ఈ చంద్రుడు. సోమవారం అంటే శివుడికి ప్రీతికరం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించి సాయంత్రము నక్షత్ర దర్శనం తర్వాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కార్తీక శుక్లపక్ష విదియ నాడు భగినీ హస్త భోజనం పేరుతో ప్రతి సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం తిని కానుకలు ఇవ్వడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. మరియు చవితి నాడు నాగుల చవితిగా పరిగణించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు. ఇవే కాకుండా మరికొన్ని పర్వదినాలు ఈ మాసంలో ప్రత్యేకతల్ని సంతరించుకున్నాయని మా పెద్దలు చెబుతూ ఉంటారు. మాలధారణ చేపట్టే మాసం కూడా ఇదే. ఈ కార్తీకంలోనే అయ్యప్ప దీక్షను స్వీకరించడం వెనుక కారణం లేకపోలేదు. అయ్యప్పను హరిహర సుతుడిగా భావిస్తారు. మకర సంక్రమణం సమయంలో స్వామి వారి మకర జ్యోతి రూపంలో ఆవిర్భావిస్తాడని ఓ నమ్మకము. ఆ జ్యోతిని చూసేందుకు మండలం పాటు దీక్షను చేపట్టి స్వామివారి సన్నిధానానికి భక్తులు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు. కార్తీక ద్వాదశి ప్రాధాన్యత గురించి చెప్పాలి అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి, పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి వంటి పేర్లతో పిలుస్తారు. ఈ రోజునే అమృతం కోసము దేవతలు క్షీరసాగరాన్ని మదించారని మన పురాణాలు చెబుతున్నాయి. యోగులు, మునులు తమ చాతుర్మాస్య దీక్షను విరమించే పవిత్ర తిథి కూడా ఇదే. మరియు ఈ రోజునే విష్ణుమూర్తి తులసీలకు కళ్యాణాన్ని జరిపించి దీపాలను వెలిగిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని ద్వాదశి నాడు లక్ష్మీదేవిని పరిణయమాడుతాడని విష్ణు పురాణం పేర్కొంటుంది. అందుకే ద్వాదశి నాడు సాయంత్రము తులసిని లక్ష్మీదేవిగా అలంకరించి ఉసిరి చెట్టును ఆ శ్రీమన్నారాయణుడిగా భావించి కళ్యాణం జరిపించి దీపాలతో అలంకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా చెబుతారు. ఈ రోజునే త్రిపురాసురుడు అనే రాక్షసుడి వధ కూడా జరిగిందట. శంకరుడు గురించి నారదుని ద్వారా విన్న త్రిపురాసురుడు కైలాసం పైకి దండెత్తి వెళ్ళాడట. 3 రోజుల భీకర యుద్ధం అనంతరము శంకరుడు త్రిపురాసురుడిని సంహరించడంతో దేవతలంతా స్వామిని పూజించారని, అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా పిలుస్తారని మన పురాణ గాథ. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రము 365 వత్తులతో దీపాలను వెలిగించాలని, ఇవి రోజుకో వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయని చెబుతూ ఉంటారు. ఈ పౌర్ణమి నాడు కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. మరియు ఈ రోజులో శివాలయాల్లో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల్ని పూజించిన ఫలితం కూడా లభిస్తుందని ప్రతీతి. మరియు అరుణాచలంలో ఈ రోజున వెలిగించే దీపాలని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఈ నెల మొత్తము శివాభిషేకాలు, రుద్రపఠనము, లలితా సహస్రనామ పారాయణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గాలంటే
కార్తీక పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి సుఖంగా జీవించాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన వ్రతం ఒకటి ఉంది. అదే కేదారేశ్వర వ్రతము. భార్యాభర్తలకు దాంపత్య సుఖం దక్కడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి అంటే ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి. భర్తకు వీలు కానప్పుడు భార్య ఒక్కతే చేసుకోవచ్చును. కానీ భార్య లేకుండా మాత్రము భర్త ఈ వ్రతాన్ని చేయకూడదు. పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. కేదారేశ్వర వ్రతము ఎలా చేస్తారు అంటే చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి ఉన్న రోజును కార్తీక పౌర్ణమి అని అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ వ్రతంలో ఈశ్వరుణ్ణి కేదారేశ్వరుడిగా కొలుస్తారు. మరియు ఈ వ్రతం కోసము మర్రి చెట్టు ఊడలు, మర్రి ఆకులు, మర్రి పండ్లు అవసరం పడతాయి. మర్రి చెట్టు ఊడలనే ఇంటికి తోరణాలుగా పెడతారు. మర్రి ఆకులనే విస్తర్లుగా కుడతారు. మరియు మర్రి ఆకులతో విస్తర్లోనే నైవేద్యాలు సమర్పిస్తారు. మర్రి పండ్లను కేదారేశ్వరునికి నివేదిస్తారు. కేదారేశ్వర స్వామి వ్రతంలో 21 అనే అంకెకు చాలా విశిష్ట విలువ ఉంది. మనిషి జన్మించినప్పుడు 21 దోషాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈ కేదారేశ్వరుని పూజించడం వల్ల ఆ 21 దోషాలు నశించేలా చేసుకోవచ్చును. ఆ వ్రతంలో 21 పేటల పట్టు దారాన్ని గాని, నూలు దారాన్ని కానీ చేతికి తోరంగా కట్టుకోవాలి. మరియు 21 నేతి అరిసెలు, 21 రకాల నైవేద్యాలు తయారు చేయాలి. అలాగే పాలు, పెరుగు, నెయ్యి, పాయసము, తేనె ఖచ్చితంగా ఉండాలి. మరియు 21 నైవేద్యాల్లో ఇవి కూడా కలిపే లెక్క పెట్టుకోవాలి. అరిసెలను గోధుమలతో మాత్రమే చేయాలి. గోధుమలు సూర్యునికి ఇష్టమైన ధాన్యము. మరియు సూర్యుడు మనకు ఆయుష్ని ఇస్తాడు. సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని 3వ కన్నులో దాగి ఉంటాడు. కనుక కేదారేశ్వరుణ్ణి పూజించడం వల్ల పరోక్షంగా సూర్యున్ని కూడా ఆరాధించినట్లే. అందుకే అరిసెలను గోధుమలతో మాత్రమే చేయాలని చెబుతారు. అయితే ఈ వ్రతాన్ని వరుసగా 21 సంవత్సరాల పాటు నిర్వహించుకొని 21 సంవత్సరంలో ముగింపు చెప్పాలి. తల్లిదండ్రులు కొన్నేళ్లు మాత్రమే చేయగలిగితే ఆ ఇంటి వారసులు మిగతా సంవత్సరాల్లో ఈ వ్రతాన్ని చేసి పూర్తి చేయవచ్చును. అందుకే ఈ వ్రతము వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. మరియు కార్తీక పౌర్ణమి రోజు ఈ కేదారేశ్వర స్వామి వ్రతం పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. వారికి అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది. మరియు వ్రతం పూర్తయ్యే వరకు భార్యాభర్తలు ఉపవాసం చేయాలి. వ్రతం పూర్తయ్యాక అక్షింతలు తల మీద చల్లుకోవడం మర్చిపోవద్దు. మరియు సాయంత్రము నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన ప్రసాదాన్ని రాత్రికి భోజనంగా తినాలి. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం వల్ల, ఉసిరికాయలు దానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా ఉసిరికాయలు దానం చేసిన వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే 15వ రోజు ఈ పౌర్ణమి. ఇదే రోజు కార్తీక పౌర్ణమి పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరియు శివాలయాలు ఈ పౌర్ణమి రోజున జనసందోహంతో నిండిపోతూ ఉంటాయి. ఈ పౌర్ణమి దినాన శివునికి రుద్రాభిషేకం చేయిస్తే సకల సంపదలు కలుగుతాయని ఎంతోమంది భక్తుల నమ్మకము. మరి ఈ పండుగను దేవదీపావళి, త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మహాభారతం ప్రకారము కార్తికేయుడు తారకుని సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమి అని అంటూ ఉంటారు. తమను హింసిస్తున్న తారకుడు మరణించాడన్న ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారని, అందుకే దీన్ని దేవదీపావళి అంటారని చెబుతారు. మరియు త్రిపురాసురుణ్ణి అంతమొందించాక రాక్షసుల పరిపాలన ముగిసిందన్న ఆనందంతో మహాశివుడు తాండవం చేశారని కూడా అంటూ ఉంటారు. మరి ఈ రోజున దీపం వెలిగిస్తే అన్ని పాపాలు హరించుకుపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎంతోమంది ఈ విశిష్ట పర్వదినం రోజున సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెప్తారు.
మరియు ఉసిరికాయలో దీపం పెట్టడం అంటే లక్ష్మీదేవిని ఆ పరమేశ్వరుడికి నిలయంలో పెట్టినట్లు అర్థము. ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుడి మహాభారతం ప్రకారము కార్తికేయుడు తారకుని సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమి అని అంటారు. తమను హింసిస్తున్న తారకుడు మరణించాడన్న ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారని, అందుకే దీన్ని దేవదీపావళి అంటారని చెబుతారు. మరియు త్రిపురాసురుడిని అంతమొందించాక రాక్షసుల పరిపాలన ముగిసిందంత ఆనందంతో మహాశివుడు తాండవం చేశారని కూడా అంటారు. మరి ఈ రోజున దీపం వెలిగిస్తే అన్ని పాపాలు హరించుకుపోతాయని చెబుతూ ఉంటారు. మరి ఎంతోమంది ఈ విశిష్ట పర్వదినం రోజున సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షము లభిస్తుందని చెబుతూ ఉంటారు. మరియు ఉసిరికాయల్లో దీపం పెట్టడం అంటే లక్ష్మీదేవిని ఆ పరమేశ్వరుడిని నిలయంలో పెట్టినట్లుగా అర్థము. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుడి సమక్షంలోనే ముక్కోటి దేవతలు ఉంటారని, మరియు ఆ శివాలయంలోనే ఈ ఉసిరి దీపాన్ని పెడితే సకల దారిద్ర్యాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతూ ఉంటారు. మరి ఇక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం వల్లే కాదు, ఉసిరికాయలు దానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా ఉసిరికాయలు దానం చేసిన వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షము ఎల్లవేళలా ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి కార్తీక మాసంలో ఉసిరికాయ దానం చేయడమే కాదు, ఏది దానం చేసినా ఆ పుణ్యము వెంటనే ఉంటుందని చెప్తూ ఉంటారు. మరి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిని దానం చేసి దీపారాధన చేసి కార్తీక పురాణాన్ని చదివితే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది లేదా ఏదైనా సరస్సులో స్నానం చేయాలి. ఇప్పుడు సిటీలలో నిర్వహించే వారికి నదులు, సరస్సులు ఉండవు కాబట్టి ఇంట్లోనే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపం పెట్టుకోవాలి. ఈరోజు దీపదానం చేస్తే జీవితంలో ఆనందము, ఐశ్వర్యము రెండూ కలుగుతాయి. మరియు దేవుడి ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. ఈ విషయాన్ని విష్ణుదేవుడే బ్రహ్మకు స్వయంగా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే దీపాన్ని ఎప్పుడూ ఒక్కటే దానం చేయకూడదు. దానికి జోడి దీపాన్ని కూడా పెట్టి కాస్త పసుపు, కుంకుమను వేసి అప్పుడు దానం చేయాలి. ఈ దీపదానంతో బియ్యము, పప్పులు వంటివి కూడా కలిపి దానం చేస్తే మరింత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చును. అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేయలేని వాళ్ళు కనీసము ఈ నియమాలు పాటించాలన్న సకల పుణ్యాన్ని పొందవచ్చును. అదేంటంటే కార్తీక మాసంలో నిత్య పూజలు ఆచరించకపోయినా కనీస ధర్మంగా కొన్ని నియమాలు పాటిస్తే మోక్షం సిద్ధిస్తుందనే మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక మాసంలో ఆచరించే నియమాలు పాప విముక్తి కోసము, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, భక్తిని పెంపొందించుకోవడానికి మరియు మోక్ష మార్గంను సంపాదించుకోవడానికి అతి ఉత్తమమైన మార్గమని మన పండితులు చెబుతూ ఉన్నారు. ఇటువంటి ఉత్తమమైన కార్తీక మాసంలో నేటి ఆధునిక సమాజంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రస్తుత సామాజిక సమాజంలో జీవన విధానం వలన కార్తీక మాస దీక్షలు, వ్రతాలు ఆచరించలేనటువంటి వారు కనీసము ఆచరించవలసిన విషయాల గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో ప్రతిరోజు ఇంటిలో గాని, గుడిలో గాని ఉదయము, సాయంత్రము లేదా కనీసము ప్రదోషకాల సమయంలో నువ్వుల నూనెతో గాని, ఆవు నెయ్యితో గాని దీపాలను వెలిగించాలి. ఇది కూడా సాధ్యపడని పక్షంలో మన సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు కార్తీక సోమవారాలు మరియు కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల యందు దీపాలను వెలిగించాలి. మరియు శివుని వద్ద, విష్ణువు వద్ద దీపం వెలిగించడము, తులసి కోట వద్ద ఆకాశ దీపం వెలిగించడము, అలాగే దీపదానం వంటివి చేయడం వలన ఈ కార్తీక మాస ఈ కార్తీక మాసంలో ఉదయము, సాయంత్రము లేదా కనీసము ప్రదోషకాల సమయంలో నువ్వుల నూనెతో గాని, ఆవు నూనెతో గాని దీపాలను వెలిగించాలి. ఇది కూడా సాధ్యపడని పక్షంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల యందు దీపాలను వెలిగించాలి. శివుని వద్ద, విష్ణువు వద్ద దీపం వెలిగించడము మరియు తులసి కోట వద్ద ఆకాశ దీపం వెలిగించడము, అలాగే దీపదానం వంటివి చేయడం వలన
ఈ కార్తీక మాస దీప పుణ్యఫలము లభిస్తుందని మన పండితులు చెబుతూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో ఆచరించే స్నానం ఫలితము చాలా విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఖచ్చితంగా స్నానం ఆచరించాలి. ఈ కార్తీక మాసంలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్య నదులలో స్నానము లేదా సముద్ర స్నానం వంటివి ఆచరించాలి. విశేషంగా ఈ పుణ్యనది స్నానాలు సంకల్ప సహితంగా ఆచరించాలి. మరియు ఈ పుణ్యనది స్నానాలను కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి తిథులలో ఆచరించడము ఉత్తమమని పురాణాలు తెలియజేస్తున్నాయి. అలా కూడా కుదరని పక్షంలో కార్తీక మాసంలో ఏదో ఒక రోజైనా కూడా పుణ్యనది స్నానం, సంకల్పం, తర్పణము, దానము వంటివి ఆచరించడం వల్ల కార్తీక మాస పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. మరియు కార్తీక మాసంలో ప్రతిరోజు శివారాధన చేయడము విశిష్టమైనటువంటి పుణ్యఫలము. ఏ కారణం చేతనైనా ఇలా కుదరని పక్షంలో కార్తీక సోమవారాలు, త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి తిథులలో శివాలయాల్లో లేదా స్వగృహం నందు శివునికి పంచామృతాల్లో అభిషేకం చేయడం వంటివి చేసుకోవాలి. మరియు శివుని బిల్వదళాలతో పూజించుకోవడం చాలా మంచి పుణ్యఫలాన్ని లభిస్తుంది. ఇది కూడా కుదరని పక్షంలో ఇంటి అందే శివలింగానికి అభిషేకం, పూజ వంటివి చేసుకోవడము మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున శివాలయాలను, విష్ణు ఆలయాలను సందర్శించడము మరియు ఆ రోజు సాయంత్రము ఇంటి వద్ద గల గుళ్ళలో, గోశాలలో, నదీ పరివాహక ప్రాంతాల్లో దీపాలను వెలిగించడము మరియు సాయంత్రం సమయంలో తులసి మరియు ఉసిరి మొక్కలను పెట్టుకొని వాటిని శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిగా భావించి ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల, అలాగే ఈరోజు ఆకాశ దీపాలు 365 వత్తులతో దీపాలను వెలిగించడం వలన కార్తీక మాస పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో రోజుతో నిమిత్తం లేకుండా ఏ రోజైనా సరే భక్తితో, శ్రద్ధతో స్నానము, దాన, జప, తపాదులు, దీపారాధన మరియు శివారాధన మరియు విష్ణు ఆరాధన, ఈ కార్తీక పురాణ పఠనం వంటివి ఆచరించడం వల్ల వారికి కార్తీక మాస పుణ్యఫలం లభించి శివకేశవుల అనుగ్రహం చేత సుఖ సౌఖ్యములు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ఎందుకంత విశిష్టత అంటే, ఈ కార్తీక మాసమంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరని వారు కనీసము ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిల్లో ఏదో ఒకదాన్ని ఆచరించినా కూడా సరిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు కూడా శక్తి లేని వారు పౌర్ణమి తిథి నాడు శివాలయంలో దీపం వెలిగించిన పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుందని ప్రతీతి. అదే కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యము. ఈ కార్తీక పౌర్ణమి నాడు వేకువజామునే లేచి శివనామ స్మరణతో తలారా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటి తుప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతూ ఉంటారు. మరియు మహిళలు, పెళ్లి కాని అమ్మాయిలు ఈ కార్తీక దీపాలను నదుల్లో వదిలి రాత్రికి తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని కానీ ఉంచి పూజిస్తే వారు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువలు 2 రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ళ నోము. ఈ నోము కోసము కార్తీక పౌర్ణమి నాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరము 5గురు ముత్తైదువులకు, ఆపై సంవత్సరము 10 మందికి, మూడో ఏడాది 15 మందికి ఇలా వాయనాలు ఇస్తూ ఉంటారు. రెండో ఏడాది కార్తీక దీపాల నోము. ఈ రోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. ఆ తరువాత సంవత్సరంలో 240 దీపాలు, ఆపై సంవత్సరము 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివ సాన్నిధ్యం లభిస్తుందని మన పురాణ కథనము. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు నమక చమక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమవుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున ఉసిరికాయ దానం చేస్తే సకల దారిద్ర్యం తొలగిపోతుందట. అలాగే లలితా సహస్రనామము భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
దీపం అంటే అగ్ని జ్ఞానానికి, ఆనందానికి, సిరి సంపదలకు ప్రతీక. మరియు దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలి కాంతులు ముగురమ్మలకు సంకేతమని నమ్మకము. మరియు దీపారాధన వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని మన పురాణ ప్రతీతి. మరియు దీపాన్ని వెలిగించే వారికి సహాయకులుగా ఉన్న ఉండక్కబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అలాగే ఈ రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని మన కార్తీక పురాణం చెబుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ కార్తీక పౌర్ణమి పురాణ కథ ప్రకారము కార్తీక పౌర్ణమినే త్రిపురి పూర్ణిమ అని, దేవ దీపావళి అని కూడా వ్యవహరిస్తారు. పూర్వము త్రిపురాసురుడనే రాక్షసుడు అంతరిక్షంలో 3 పురాలను నిర్మించుకొని సర్వ సుఖాలు అనుభవించేవాడట. బలగర్వంతో దేవతలందరినీ హింసించేవాడట. అప్పుడు శివుడు త్రిపురాసురునితో 3 రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని సంహరించాడట. అప్పుడు అసురవధ జరిగిన ఆనందంలో దేవతలంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారట. అందుకే దీన్ని దేవ దీపావళి అని కూడా అంటూ ఉంటారు. ఇంకా విష్ణుమూర్తి మత్స్యావతారంలో పుట్టినది ఈ రోజే. బృందాదేవి తులసి మొక్కగా అవతరించింది. మరియు కార్తికేయుడు పుట్టింది. దత్తాత్రేయుడి జన్మదినము రాధాకృష్ణులకి ఎంతో ఇష్టమైనది ఈ రోజే. అలనాడు ద్వాపర యుగంలో రాసలీల మహోత్సవంలో గోపికలను ఆ నల్లనయ్య అనుగ్రహించినది ఈ రోజేనని నమ్మకము. మరియు క్షీరసాగర మదనంలో వెలువడిన హాలాహలాన్ని తన గరళాన దాచుకున్న శివుడి చుట్టూ పార్వతీదేవి ప్రదక్షిణ చేసిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున శివాలయాల్లో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఎండుగడ్డిని తాడుగా పేని తోరణంగా కట్టి దానిని వెలిగించి భగభగా మండే ఆ తోరణం చుట్టూ పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు తిప్పుతారు. దీనికే జ్వాలా తోరణోత్సవం అని పేరు. ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. కాబట్టే కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీపమాలలుగా పిలుస్తారు. మరియు గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక ఇలపై శివుని ఆసనంగా భావించే మహాపుణ్యక్షేత్రము వారణాసిలో గంగా నదీ తీరంలోని ఘాట్లన్నీ కూడా కార్తీక పౌర్ణమి నాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. మరియు ఆ రోజు గంగా నదిలో స్నానం చేస్తే ముక్తిని పొందుతారని మన ప్రముఖ పండితులు చెబుతున్నారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటో. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.